బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కి రోజు రోజుకు ప్రేక్షక ఆదరణ పెరుగుతుంది. సీజన్ మొదలవగానే అంత లేదు అనుకున్న వాళ్లే ఆ తర్వాత బాగుందని కాంప్లిమెంట్స్ ఇవ్వడం బిగ్ బాస్ విషయంలో జరుగుతూనే ఉంటుంది. ఇక సరికొత్త ట్విస్టులతో సాగుతున్న బిగ్ బాస్ షో ఇకపై మరింత రసవత్తరంగా మారనుందట. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్ మరింత రసవత్తరంగా మారనుంది. గత సీజన్లలో అర్జున్ అంబటి, నయని పావని, భోలే షావలి, అశ్విని, పూజామూర్తి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చారు. ముఖ్యంగా అర్జున్ అంబటి హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత టాస్కులలో మిగిలిన కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇచ్చి టాప్ 5 లో నిలిచాడు. అశ్విని తన అందంతో అందరినీ అలరించింది. నయని పావని కొద్ది రోజులే ఉన్నప్పటికీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ సీజన్ లో కూడా 4 కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈసారి పాత కంటెస్టెంట్లు కూడా హౌస్ లోకి తిరిగి రాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది హరితేజ. బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్ గా ప్రేక్షకులకు పరిచయమైన హరితేజ ఈ సీజన్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోందట. సీజన్ 2 కంటెస్టెంట్ రోహిణి కూడా హౌస్ లోకి తిరిగి రాబోతున్నట్లు తెలుస్తోంది. రోహిణి వస్తే కొత్త సీజన్ మరింత రసవత్తరంగా మారుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక సీజన్ 4 కంటెస్టెంట్ ముక్కు అవినాష్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోకి రాబోతున్నాడట. ముక్కు అవినాష్ వస్తే టాస్క్ లో జోష్ రావడం ఖాయం. సీజన్ 7 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి త్వరగా ఎలిమినేట్ అయిన నయని పావనిని మరోసారి హౌస్ లోకి తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా రీతు చౌదరి, గోరింటాకు సీరియల్ ఫేమ్ కావ్య కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద ఈ కొత్త కంటెస్టెంట్ల రాకతో హౌస్ లో పోటీ మరింత రసవత్తరంగా మారనుంది. పాత కంటెస్టెంట్లకు ఇది ఒక కొత్త సవాల్. కొత్త కంటెస్టెంట్లు తమదైన స్టైల్లో ఆట ఆడటం ఖాయం. ఇది ప్రేక్షకులకు మరింత ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుంది.